కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తూనికలు కొలతల అవగాహనను బ్రహ్మంగారి మఠంలో వ్యాపారస్తులందరూ కలిసి కొలతలలో తేడా లేకుండా లబ్ధిదారు మోసం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాలతో మండల ప్రజలకు వ్యాపారస్తులకు పలు సూచనలు అవగాహన కలిగిస్తూ తూనికలు కొలతల అధికారి రమేష్ కుమార్ రెడ్డి సలహాలు ఇవ్వటం జరిగింది. వ్యాపారస్తుల చేతిలో ఎలా మోసపోతున్నారన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా ప్రజలకు చూపించారు. వీరి వెంట స్టాఫ్ ప్రవీణ్ కుమార్, తూనిగల మరమ్మత్తు అధికారి శివ పాల్గొన్నారు. రైతులకు నమస్కారం. ఈరోజు మీరు లీటర్ మోడ్ కానీ మోడ్ పెట్టి కానీ తూకాల్లో మోసాలు తిరగకుండా ఏ విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలో ఒక చిన్న డెమో చూపిస్తున్నాము. మీరు రైతులు మీ దగ్గర దళారులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఏ విధంగా వ్యవహరించాలనేది చూపిస్తాను. ఒకసారి బ్యాగ్ పెట్టి ఇది ఒరిజినల్ వెయిట్. ఇది ఎంత ఉందంటే 13,350 గ్రాములు ఉంది. దీన్ని ఎప్పుడైతే ఒక్కసారి మీరు అక్కడో ఇక్కడ పడుతున్నప్పుడు ఆ బటన్ నొక్కుతాడు. పక్క మోడ్ అని ఉంటుంది. ఆ బటన్ నొక్కినారు, నొక్కి వదిలేసారనుకో, ఇప్పుడు 1.5 కేజీ దగ్గర తేడా వస్తాం. అంటే 100 కేజీల్లో మీకు చాలా తేడా వస్తుంది. దాదాపుగా 5-6 కేజీలు తేడా వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు. ఎల్ అని ఉంది. ఎల్ అంటే లీటర్ మోడ్. దీన్ని ఏం చేస్తారంటే స్టిక్కర్ తగ్గించేసి అంతవరకే కనిపించేలా చేస్తాడు. వైట్ స్టిక్కర్ ఉంది కానీ అంతవరకు మూసేస్తాడు, ప్లాస్టర్ వేసేస్తాడు. అలాంటప్పుడు ఇలా ప్లాస్టర్ చేసిన వెయిట్ కానీ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి మీరు చెక్ చేయండి. ఈ వెయిట్ ఎంతో మీకు తెలుసు. ఒకసారి దాని మీద నిలబడండి, మీ వెయిట్ తెలుస్తుంది. వాడు చేసేటప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత వాడు చేసేటప్పుడు మీరు టక్కన ఎక్కి నిలబడినారనుకోండి, లీటర్ మోడ్లో ఉంటుందా మీకు మీ వెయిట్ కంటే తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా అది ప్రాబ్లం ఉన్నట్లు అర్థం. మేము ఇలా జరగకుండా ఉండడానికి లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ ప్రతి వేయింగ్ మిషన్ షాప్లో ఉన్న ప్రతి వేయింగ్ మిషన్ని మేము సీజ్ చేస్తాం. ఆ లీటర్ మోడ్ అనేది ఆఫ్ చేసి వాడు ఏం చేసుకోకుండా కరెక్ట్ వెయిట్ పెట్టి సీజ్ చేస్తాం. ఆ స్టాంపింగ్ చేసేకి మేము మఠంకి వచ్చాము. చాలామంది వ్యాపారస్తులు మేము ఏదో కేసులు రాస్తామని భయపడి మొత్తం మూసేశారు. కేసులు రాసేకి వేరే టైం ఉంటుంది. స్టాంపింగ్కి వచ్చాం కాబట్టి వీలైనంత వరకు అంతా స్టాంపింగ్ చేయించుకోండి. స్టాంపింగ్ చేసుకుంటే మీరు కరెక్ట్గా ఉన్నట్టు. ఇలాంటి మోసం జరగకుండా ఉండడానికి